అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 60 దాటుంది. 60 దాటింది. ఓకే, బాగానే ఆరోగ్యంగా ఉన్నారు, బాగా కనిపిస్తున్నారు ఆరోగ్యంగా. అవునమ్మా. ఏం తింటారు? మార్నింగ్ ఈవినింగ్ ఏం తింటారు? నేను అన్ని మామూలుగా తింటానమ్మా, ఎక్కువ అన్ని మామూలుగానే తింటారు అంటే ఈ చికెన్లు ఈ మటన్లు ఎక్కువ తిన్నాము. వెజిటేరియన్ చిన్నతనంలో బాగా తినేసేవాడిని, కానీ ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఎక్కువ తింటాం మర్చిపోయాను. సేవలోకి వచ్చాక వెజిటేరియన్ తినాలనే ఉందా? ఎక్కువగా అవసరం లేదు అంటే అలా కాదు. నేను వెళ్ళే ప్రతి చోట కూడా ఎక్కువగా ఇదే పెడతారు. ఏంటిది? కోడి మాసాలు అవి తిన్న తర్వాత అప్పుడు కొద్దిగా నాకు అనారోగ్యం చేసింది. ఏంది తిరగడం, రాత్రి అంతా మీటింగ్, ప్రయాణాలు, దానివల్ల కొద్దిగా అనారోగ్యం అయ్యాను. అక్కడ నుంచి కొద్దిగా తగ్గించేసాను అనమాట. తగ్గించేశారు. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భార్య. పెళ్ళయింది మీకు? నాకు పెళ్ళయింది. ఓకే, 2 కూతుర్లు, 2 పిల్లలు, 2 కూతుర్లు, 2 అల్లుళ్ళు, 3 మనవరాళ్ళు, 1 మనవడు. ఓకే, పెద్ద కూతురు పెద్దల్లుడు గుడివాడలో ఏసఐ సేవ చేసుకుంటారు. వాళ్ళిద్దరికి బాబు పాప. చిన్న కూతురు చిన్నల్లుడు ఇదే విజయవాడలో చిన్న జాబులు చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఆడపిల్లలు. అమ్మ, నేను, నా భార్య ఉంటాం. ఓకే, మీ భార్య పేరేంటి? ప్రభు కుమారి. ప్రభు కుమారి అంటే పుట్టినప్పుడు ఆ పేరు పెట్టారా, మీరు మార్చేసారా? ఫస్ట్ నా పేరు మీసాల గురప్ప, ఆమె పేరు గురమ్మ. పేర్లు కూడా కలిసాయి. ఆ పేర్లు తీసేసి ఇప్పుడు నా పేరు క్రిస్ దాస్, ఆమె పేరు ప్రభు కుమారి. ఓకే, ఏంటి ఎలా ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళే కదా? అప్పట్లో ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళిళ్ళేగా. మా నాన్న చూసిన పెళ్ళే. ఆయన మాట తప్పితే తన్నేసేవాడు, కొట్టేవాడు. మాకు ఇలాంటి లవ్ మ్యారేజ్ లేవు. కానీ ఆమె నన్ను ఇష్టపడి, మన అక్క కూతురండి, ఎవరో కాదు, అక్క కూతురు. ఆవిడ మిమ్మల్ని ఇష్టపడ్డారా? ఆమె నన్ను ఇష్టపడింది ముందు, తర్వాత నేను పడాల్సి వచ్చింది. ఓకే, తర్వాత మీకు నా ఫ్యామిలీని మొత్తం మీకు పరిచయం చేస్తాను. మీరు మొన్న పరిచయం చేస్తానన్నారు, ఇప్పుడు పరిచయం చేయలేదు. చేస్తాను, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, కానీ కొన్ని జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కొంచెం బాధపడుతున్నారమ్మా. ఏం బాధ అంటే నన్ను కొంతమంది ఎగతాళి చేయడం. ఎందుకు ఎగతాళి? ఎందుకు? ఇప్పుడు మీరు ఇలా అంటే ఈ యూట్యూబ్లో ఎన్ని వస్తున్నాయి కదా, కొంతమంది కావాలని పాస్టర్లు, అసూయపడిన పాస్టర్లు కొంతమంది నన్ను వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు. ఫైనల్ ఒకసారి మీ తాళంతో కోయి కోయి సాంగ్ పాడండి. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సంగ మామ కోయ్ 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 కోన్ కోయ్ 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 బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే నెట్లయో నెట్లయో దోకన జమారే నెట్లయో నెట్లయో దోకన జమారే ఆ బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి, ఏజుకు చప్పట్లు కొట్టండి మీరు, ప్రభుని స్తుతించండి. నెట్ల దేహమో నెట్ల దేహమో జాంజగు యేసు నెట్ల దేహమో మసిరిగాలు మంగరగాలు పింగిరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో కుర్రో కుర్రు. ఓకే, సో స్వీట్ అండి. సో మీ పాట బయటకు వచ్చిన తర్వాత కొన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. కొన్ని వీడియోలు చూపిస్తా, మీ రియాక్షన్ చెప్పండి. రాత్రి ఒక మీటింగ్ వెళ్తే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి, 2 పురుగులు. నేను వాటిని బతిమిలాడాను, బయటికి రండి రండి అన్నా, మేము రాము అన్నాయి. కోపం తట్టుకోలేక మింగేశానట్ని. అందుకని కొద్దిగా దగ్గు వస్తుంది, మీరేం బాధపడకండి. మరి ఈ సమయంలో నా జీవితంలో చాలా పాటలు రాశాను. 89లో ఒక పాట రాశాను, నా జీవితంలో ఫస్ట్ పాట అది. ఆ పాట పాడాలనుకుంటున్నాను, మీ అందరికి పాటల సెట్లు ఇచ్చానండి, అది 2వ పాట అది. ఆ పాట నేను పాడతాను. అమ్మా, ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు, కుక్కలు, పందులు కూడా పరిగెత్తాయి, అలా ఉండేది నా స్వరం. ఎందుకంటే నాకు తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు, అడుగు మనిషిని. ఒకప్పుడు నాకు లబా దెబా దెబ లబా అనే భాషలు వచ్చు, అడుగు భాషలు వచ్చు, తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు. ఈ మధ్య దేవుడు నాకు ఇచ్చిన తెలుగుది, ఆ వచ్చిన తెలుగుతో మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. నిజంగా మీకు దగ్గు మామూలుగా వచ్చింది కదా? ఆ దగ్గును కవర్ చేసి దోమలు మింగేశానని చెప్పారు కదా? లేదు లేదు, అది జరిగింది. నిజమా? మింగేశారా? మరి ఏం చేయను, అది మామూలు దగ్గు కాదు, అది
అప్పటికే ఆ వీడియో తీయక ముందే అరగంట నుంచి తగ్గుతూనే ఉన్నా. తగ్గుతున్నారు. ఓకే సరే. అప్పుడు వేడి నీళ్ళు ఇచ్చారన్నమాట కొద్దిగా. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా బండి ఎలా తోలుతున్నావా? ఎక్కడ కొయ్యాలి? చేతిలో కొయ్యవయ్యా. త్వరగా కొయ్యవయ్యా. దాంట్లో కూడా పెట్టారు తీసుకెళ్ళి. రజనీకాంత్ గారి ఫిలిం బా ఎట్లా అనిపిస్తుంది? ఇది సినిమాలు చూడరు కదా మీరు. రజనీకాంత్ గారి గురించి తెలుసా? ఎంత పెద్ద స్టారో తెలుసా? తలైవా అని పిలుస్తారు. సో ఆయన ఫిలింలో ఒక మీమ్ ఇలా రెడీ చేశారు, మీ పాటతో ఫన్నీగా క్రియేట్ చేశారు. ఏం చెప్తారు? చాలా సంతోషపడుతున్నాను. చాలా సంతోషపడుతున్నారు. అలాంటి మహానుభావులు పక్కన నా పాట ఉండమంటే ఎంత సంతోషం. ఓకే ఇంకోటి చూపిస్తా. చచ్చిపోయానా? ఆ పాటకు సచిన్ లెవెల్ ఇస్తుందా? అదిగో లేచాడు. అయ్యో 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 బలవంతాయి అందరు చూడలేదు. ఈ ఒకసారి ఒక ప్రార్థన తీసుకెళ్లారు నన్ను. అది కూడా సమాధుల తోటలోకి తీసుకెళ్లారు. అది ఒక సమాధుల తోట అనమాట. అక్కడ తీసుకెళ్ళి నన్ను ఆ సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి పాట పాడమంటున్నారు ఆ విశ్వాసాలు అందరూ. ఏంటి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేచి వస్తారనా ఏంటి? ఎందుకు అన్నాను, ఎందుకంటే సమాధి దగ్గర అన్న ఈ పాట పాడమన్నారు. కోయి కోయి అని పాడమంటే ఇక్కడ పాడుతుంటే అన్న, కాదయ్యా నీ పాటలు అంటే నీకు చాలా ఇష్టం, చనిపోయినానికి నీ ఆత్మశాంతి పాడమన్నారు. అమ్మ ఒకళ్ళు పాడితే అది లెగిస్తే బాగోదన్న. అప్పుడు అలాంటి అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. ఇంత బాగా ట్రోల్ చేస్తున్నారు కదా మిమ్మల్ని, కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం నెగిటివ్ ఉంది, ఏం చెప్తారు? నేను చెప్పాల్సింది ఒకటే, చెప్పండి. ఈ ట్రోల్ ఏంటో ఇలాగా ఎయిటింగ్ చేయడం నాకు తెలియదు, నేనుగా చేయలేదు, ఎవరు చేసో తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ రాష్ట్రమైనా అందరు ముఖ్యమంత్రులు మన ప్రధానమంత్రి గారు అందరు కూడా బాగుండాలని కోరుకొని రోజు ప్రార్థన చేసేవాడు నేను. అందరికంటే ఫస్ట్ నా ఉదయకాల ప్రార్థన ఎవరి కోసం అంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం చేస్తాను. మన సైనికులు ఉన్నారు కదండి, వాళ్ళ కోసం చేస్తాను నేను. వాళ్ళ ఎందుకంటే పాపం భార్య బిడ్డ నుంచి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ బాగుండాలని ప్రార్థన చేస్తారు. మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేసేవాడిని. బైబుల్లో ఉందమ్మా అందరి కోసం ప్రార్థన చేయమని, అలా చేసేవాడిని. దయచేసి ఈ ట్రోల్ వల్ల దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దని అందరికీ, అటు రాజకీయ నాయకులకు కానీ సినిమా వాళ్ళకి కానీ అలాగే మిగతా వాళ్ళకి కానీ నేను మనం చేసుకుంటాను. నాకేం తెలియదండి, పేదవాడిని, ఒక నాగరికుడిని, ఎక్కడో పుట్టాను. నా తండ్రి కళ, నా తండ్రి కులస్తుల కళ నెరవేర్చడం కొరకే ఈ పాట నేను పాడుకున్నాను. ఇది ట్రోల్ అయ్యింది, ఎంతోమంది అభినందించారు. మరి మీరందరూ మీ మనసులు తీర్చుకున్నారు కనుక నన్ను అభినందించండి. ఈ సుమన్ టీవీ తరఫున నన్ను అభినందించండి. ఇంకెలాంటి పాటలు ఇంకా కొన్ని రాసి మీకు వినిపించేలాగా నన్ను ఆశీర్వదించండి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.